everyone, welcome back to our channel Deepu Creative Vlogs. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఒక ఫేస్ ప్యాక్తో స్టార్ట్ చేస్తున్నాను. సో మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి పెరుగు. సో 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి. సో ప్రతి వంటింట్లో మనకి శనగపిండి అవైలబుల్గా ఉంటుంది. సో ఇందులో మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కస్తూరి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సో నార్మల్ పసుపు అయినా మీరు యాడ్ చేయొచ్చు. అండ్ ఇందులో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. సో ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి బెస్ట్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అండి. మన ఫేస్ పై ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది. అండ్ మన ఫేస్ పై ఉన్న ఆ పింపుల్ స్కార్స్ ఏదైనా ఉన్నా, నల్ల మచ్చలు ఏమున్నా కానీ కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. అండ్ సో డైలీ అప్లై చేసుకున్నా మనం ఈ ఫేస్ ప్యాక్. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండదండి. న్యాచురల్ పూర్వం మన అమ్మమ్మ కాలం నుంచి వస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే. సో శనగపిండి మనకు తెలిసిందే, చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మనము బాతింగ్కి కూడా మనము శనగపిండిని యూజ్ చేస్తాము. సో అప్పుడప్పుడు ఇలా మనకి టైం ఉన్నప్పుడు ఫేస్ ప్యాక్ లాగా ఇవన్నీ మిక్స్ చేసి యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అరకు ట్రిప్ వెళ్ళినప్పుడు నేనైతే ఈ బాటిల్ తీసుకొచ్చానండి. సో ఈ బాటిల్ లోపల అంతా ఏవో మూలికలు అయితే ఉన్నాయి. సో ఏదో చెట్టు వేర్లు, సమ్ చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి. నాకు మెయిన్గా తెలిసింది ఏంటంటే మెంతులు ఒకటి తెలిసింది. సో ఇది ఎందుకని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు ఇది హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అనేది. సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నాకు కూడా తెలియదు. సో వాళ్ళని అడిగితే నాకు చెప్పారు. సో ఏం లేదండి, ఇందులో ఈ బాటిల్లో మనము కోకోనట్ ఆయిల్ని ఫిల్ చేయటమే. యాక్చువల్గా హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందంట ఈ ఆయిల్. సో నాకు మెయిన్ దాంట్లో తెలిసింది మెంతుల గురించి మనకు స్పెసిఫిక్గా చెప్పిన అవసరం లేదు. సో బాగా నేనైతే యూజ్ చేస్తాను. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు ఈ ఆయిల్ వల్ల కూడా అని చెప్పారు వాళ్ళు. సో అన్నీ అక్కడ అడవిలో దొరికే ఈ మూలికలన్నీ ఇట్లా చేశారంట. హెయిర్కి చాలా చాలా బాగుంటుందంటే తీసుకొచ్చాను. ఇలా ఆయిల్ అంతా ఫుల్గా ఈ బాటిల్ అంతా ఫిల్ చేసి అట్లీస్ట్ 1 or 2 hours తర్వాత సోక్ అయిన తర్వాత మనము డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేసుకోవడమే. ఎప్పుడు ఆయిల్ ఫినిష్ అయిపోయినా అప్పుడు మనము దీంట్లో ఆయిల్ ఫిల్ చేసుకొని డైరెక్ట్గా మనము ఆ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ చాలా స్ట్రాంగ్గా రీగ్రోత్ అయితే అవుతుందంట అండి. సో లోపల ఏమేమి ఉన్నాయో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మనకి లోకల్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుందంట ఈ బాటిల్స్. సో ప్రైస్ కూడా ఎక్కువ కాదు, తక్కువే. అండ్ ఇక్కడ నేను 2 hours నానిన తర్వాత నేను ఈ ఆయిల్ని అప్లై చేస్తున్నాను హెయిర్కి. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఆయిల్ కొంచెం కలర్ కూడా చేంజ్ అయిందండి. సో మా పాప అడుగుతుంది లోపల ఏమేమి ఉన్నాయి, లోపల అన్ని పురుగులు ఏదో ఉన్నాయి మమ్మీ, అప్లై చేసుకోవద్దు, ఆ పురుగులు అవన్నీ డర్టీ ఉన్నాయి, ఈ ఆయిల్ అప్లై చేసుకుంటున్నావు ఏంటని నాతో ఆర్గ్యూ చేస్తుంది. సో నేను మాత్రమే హెయిర్కి అప్లై చేసుకున్నాను అండి. పిల్లలకైతే నేను అప్లై చేయట్లేదు, వాళ్ళకి నార్మల్గా కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను. సో ముందు మనం ట్రై చేసి తర్వాత బాగుంటేనే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటేనే పిల్లలకి అప్లై చేయాలి. సో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, నాకు కూడా డౌట్గా ఉంది ఎలా ఉంటుందో ఏంటి అనేది. బట్ న్యాచురల్ హెర్బ్స్ వాడుతున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు, హెయిర్కి అయితే ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను.
గోరుచిక్కుడు కర్రీ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ నేనైతే గోరుచిక్కులని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ముందు బాయిల్ చేసి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఆనియన్స్, పోపు దినుసులు వేసి తాలింపు వేసుకొని అలా నేనైతే కర్రీ చేస్తానండి. సో చాలామంది ఈ గోరుచిక్కులని అంటే మా సైడు గోరుచిక్కులని మటక్కాయలని పిలుస్తారు. సో మీ సైడ్ ఏమో గోరుచిక్కులు అంటారు. సో నేను ఎప్పుడైనా మటక్కాయ కర్రీ చేశానంటే అందరూ మటక్కాయ అదేంటి అని అంటారు. సో రాయలసీమ సైడు గోరుచిక్కులని మటక్కాయలని పిలుస్తారు. సో ఈరోజు నేనైతే మటక్కాయ కర్రీ అంటే గోరుచిక్కుడు కర్రీ అయితే చేస్తున్నాను. సో ఆనియన్స్ వేగిన తర్వాత నేను ముందుగా బాయిల్ చేసుకున్న గోరుచిక్కులను ఇందులో వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ముందు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తాను. సో 2 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఫస్ట్. ఆ తర్వాత నేను టమాటా యాడ్ చేస్తాను. అండ్ ఇందులో ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ మూత పెట్టి 5 to 10 మినిట్స్ మనము స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఎందుకంటే గోరుచిక్కులని మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది కర్రీ. సో చూసారా, గోరుచిక్కుడు అంటే మటక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే పిల్లలు లంచ్ చేస్తున్నారండి. సో మీరు గెస్ట్ చేయగలరు ఎక్కడ కూర్చొని పిల్లలు లంచ్ చేస్తున్నారో. సో ట్రాంప్లిన్లో కూర్చొని తింటున్నారండి. సో పిల్లలకి ఏంటంటే కొత్త టాయ్స్ ఏది ఉంటే అంటే మనకి కొత్తగా ఏది తీసుకుంటే అందులో వాళ్ళకి స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇష్టం కదా. సో అలానే ఈ ట్రాంప్లిన్ అయితే కొత్తగా తీసుకున్నాను. సో అమెజాన్లో తీసుకున్నాను. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. సో మోనిష్కి ట్రాంప్లిన్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నాను. సో పాపకైతే వెయిట్కి అయితే ఓకే, కానీ బాబు వెయిట్కి ఉంటుందా లేదా అని నేను కొంచెం డౌట్లో ఉన్నాను. బట్ అక్కడ మెన్షన్ చేసే అప్ టు 100 kgs వరకు ఇది వెయిట్ లోడ్ చేస్తుంది అని చెప్పేసి చాలా బాగుంది. సో ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. సో ఇంట్లోనే పెట్టామండి. యాక్చువల్గా బయట పెడదాం అనుకున్నాం, కానీ బయట అయితే అంటే డస్ట్ అంతా ఎక్కువ పడుతుందేమో అని చెప్పేసి ఇంట్లోనే అంటే హాల్లోనే పెట్టాము ఈ ట్రాంప్లిన్. సో ఫుల్ ఎంజాయ్ అనమాట. పాప అయితే 24 hours ఈ ట్రాంప్లిన్లోనే ఉంటుంది. ఇక్కడే తింటుంది, ఇక్కడే ఆడుకుంటుంది. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రోజు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.